అసలు ఎడ్యుకేషన్ పైన ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎంత శాతం ఖర్చు పెట్టింది? ఒకవేళ ఇప్పుడు నూతన విద్యా విధానం తీసుకొస్తే ఎంత శాతం ఖర్చు పెట్టాలని మీరు ఒక ప్రొఫెసర్‌గా మీ అనుభవం నుంచి చెప్పండి? ముఖ్యంగా మనకి కొఠారి కమిషన్ నుంచి అంటే 1968లో కొఠారి కమిషను రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అప్పటి నుంచి కనీసం జాతీయ ఆదాయంలో 6% విద్యపై ఖర్చు పెట్టాలనేది వాళ్ళు రికమెండ్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 6% ఎప్పుడూ ఖర్చు పెట్టలే అన్ని ప్రభుత్వాలు. అయితే అలా ఖర్చు పెట్టలేదు కాబట్టి కొంతమంది విద్యావేత్తలు ఏమంటున్నారంటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత ఖర్చు పెట్టలేదు కాబట్టి అంత నష్టం జరిగింది కదా విద్యారంగానికి. కాబట్టి కనీసం ఇప్పుడు ఒక 10% జీడిపిలో 10% వరకు ఖర్చు పెడితే విద్యారంగం బాగుపడుతుందని కొంతమంది విద్యావేత్తలు వాదిస్తున్నారు. అయితే కనీసం మరి అప్పుడు చెప్పిన 6% అయినా కూడా ఇప్పుడు ఖర్చు పెడతారా లేదా అని అంటే అది కూడా ఒక మనకు డౌట్గానే మిగిలింది. నిజంగానే విద్యారంగం ఒక ఒక ప్రాధాన్యత రంగంగా కనుక వాళ్ళు చూసినట్లయితే కనీసం 10% కేటాయించవలసిన అవసరం ఉంది. అప్పుడు తప్పకుండా ఈ దేశంలో స్కూలు విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, అందరికీ విద్య దొరుకుతుంది. సరే అది కాకున్నా కూడా కనీసం 6% అయినా వీళ్ళు ఈ డాక్యుమెంట్లో రాసుకున్నారు మేము ఇస్తాము 6% అని. అది కూడా వాళ్ళు నిజాయితీగా అంటున్నారా అని కనుక మనం చూస్తే అక్కడ మేము 6% కేటాయిస్తారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి 6% పెంచుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి అని రాసుకున్నారు. కానీ ఎప్పుడు అనే దానికి మళ్ళీ వాళ్ళు జవాబు లేదు. వీలైనంత త్వరలో అని రాసుకున్నారు. వీలైనంత త్వరలో అంటే దానికి ఒక ఇయర్ అంటూ ఉండదు. పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. దీన్ని బట్టే మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళకి ప్రజలకు ఉచిత విద్య, నాణ్యమైన విద్య అందించాలనేది లేదు అనేది దాని వల్లనే మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఇంతకు ముందు ఇదే కస్తూరి రంగన్ సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్ రిపోర్ట్లో కనీసం అప్పుడు అందులో ఏం రాసుకున్నారంటే 10% ఇది వేరే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద 10% ఉంది. అది ఒక 10 సంవత్సరాల్లో దాన్ని డబుల్ చేసి 20% చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు అది కూడా ఆ సెంటెన్స్ మొత్తం తీసేశారు. సో దీని అర్థం ఏంటంటే ఈ కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఈ నూతన విద్యా విధానం ఈ నిధులకు సంబంధించి ఒక నిజాయితీ లేదు. నిధులు కనీసం వాళ్ళు అనుకున్నదైనా కూడా 6%, యాక్చువల్గా చెప్పాలంటే ఒక 3 సంవత్సరాలలో 6% చేయొచ్చు. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే ఇప్పుడు 4.43% ఉంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్. సరే అంతకుముందు ఓన్లీ 3.1% ఉంది. ఇప్పుడు 4.43% ఉన్నదాన్ని ఏమని చెప్పొచ్చు అంటే వచ్చే సంవత్సరం మేము ఒక 0.5 పెంచి 5% చేస్తాం, మళ్ళీ వచ్చే సంవత్సరం 5.5% చేస్తాం, మళ్ళీ వచ్చే సంవత్సరం 6% చేస్తామని ఇట్లా ఒక 3-4 సంవత్సరాలలో చేస్తామని అనొచ్చు. అలా అనలేదంటేనే వాళ్ళకు దాని మీద నిజాయితీ లేదు. అలా సమస్య ఉంది కాబట్టే మొత్తం డాక్యుమెంట్లో మళ్ళీ ఏం చేశారంటే మరి ఈ ప్రభుత్వ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో స్కూలు విద్య కానీ లేకపోతే ఉన్నత విద్య కానీ అందులో ఇంపార్టెంట్ ఏమన్నా మనం చేయవలసినవి చేస్తారా లేదా అని కనుక మనం చూస్తే ఫస్ట్ ఏంటంటే మనకు టీచర్స్ రిక్రూట్మెంట్ ఒక పెద్ద సమస్య అని మనందరికీ తెలుసు. మన తెలంగాణలో కూడా ఇప్పుడు పాఠశాల విద్యలో 16,000 పోస్టులకు పైగా ఖాళీ ఉన్నాయి. ఇవి ప్రభుత్వ లెక్కల ప్రకారమే. ఎందుకంటే 16,000 మంది విద్యా వాలంటీర్లను అపాయింట్ చేశారు. అంటే కనీసం 16,000 మంది కావాల్సిందని మనకు అర్థం. అన్ని పోస్టులు ఉన్నప్పుడు ఈ పోస్టులను మేము నింపుతాము. అలాగే మన యూనివర్సిటీలు తీసుకుంటే కాలేజీ తీసుకుంటే 2,000 వరకు మన యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఒక 5-6 వేల వరకు ఇంటర్మీడియట్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో ఖాళీ ఉన్నాయి. ఇవి మొత్తం ఒక 8,000 నుంచి 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని గురించి వీళ్ళు ఏమన్నా చెప్పారా
అని కనుక మనం చూస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము టీచర్ పోస్టులు నింపుతాము అని అన్నారు. అని ఇంతకుముందు మనం అనుకున్నట్టే ఎప్పుడు నింపుతారు అని అంటే ఎట్ ది ఎర్లియస్ట్ అని రాస్తున్నారు. అంటే వీలైనంత త్వరలో. అంటే ఏంటి మళ్ళీ దాని అర్థం? అంటే ఈ సంవత్సరం వరకు పోనీ ఒక 4 సంవత్సరాల లోపల, ఒక 5 సంవత్సరాల లోపల మేము చేస్తాము అని అనొచ్చు కదా. అలా అనటం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలనంటే ఈ భాషలోనే నిజాయితీ లేదు. ఈ డాక్యుమెంట్కు ప్రధానమైన సమస్య ఏంటంటే ఇది నిజాయితీ కల్ల డాక్యుమెంట్ కాదు. అదేవిధంగా ఇది కూడా మనకు అర్థమవుతుంది. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు మన దగ్గర స్కూళ్ళల్లో లేవు, కాలేజీలలో లేవు, ప్రభుత్వ కాలేజీలలో లేవు, ప్రభుత్వ యూనివర్సిటీలలో లేవు, ప్రభుత్వ పాఠశాలలు లేవు. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వీళ్ళు ఏమన్నా మరి ప్రొవైడ్ చేస్తారా అని అంటే దాని గురించి కూడా ఏమని రాస్తున్నారంటే ఇట్ విల్ బి అంటే ది స్కూల్స్ విల్ బి ఎక్విప్డ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని రాస్తున్నారు. ఎప్పుడు అని అంటే అక్కడ కూడా ఒక కమిట్మెంట్ లేదు. దే విల్ బి ప్రొవైడెడ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటున్నారు. ఇలా గనక మనం చూస్తే అప్పుడప్పుడు ఏంటంటే ఇన్ ఏ టైం బౌండ్ మేనర్ అని కూడా రాస్తున్నారు. కానీ ఇన్ ఏ టైం బౌండ్ మేనర్ అంటే ఒక కాల పరిమితిలో చేస్తామని అన్నారు. మరి కాల పరిమితి ఏమిటి చెప్పాలా కదా మనకు. కాల పరిమితి ఏమిటో చెప్పకుండా కాల పరిమితిలో చేస్తాము అని అంటే అర్థం లేని విషయం. సో కనుక ఈ మొత్తం డాక్యుమెంట్లో ఒక సమస్య ఏంటంటే ఈ పదజాలం అనేది చాలా మోసపూరిత పదజాలం. మేము టీచర్స్ని రిక్రూట్మెంట్ చేస్తామంటే మనం అందరం సంతోషపడతాం ముందు. కానీ ఎప్పుడు రిక్రూట్ చేస్తారో చెప్పలేకపోతే అది నిజాయితీ కాదు. అలాగే మేము ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రొవైడ్ చేస్తామని అన్నారు, అందరు సంతోషపడతారు. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారో అనేది చెప్పకపోవడం అంటే దానిలో నిజాయితీ లేకపోవడం. అలాగే ఇంకొక దగ్గర ఏం రాశారంటే మనము ఇన్పుట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు, అవుట్పుట్ మీదనే స్ట్రెస్ ఇవ్వాలి అని ఇంకొక దగ్గర రాశారు. అంటే ఇన్పుట్స్ అంటే ఏంటంటే ఇండైరెక్ట్లీ అర్థం ఏంటంటే మేము ఇక టీచర్లను ఇవ్వము, మేము ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వము, తరగతి గదులు ఇవ్వము, కానీ మీరు రిజల్ట్స్ తీసుకురావాలి అని దాని అర్థం. అట్లా చేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు టీచర్స్ లేకుండా విద్య ఉంటుందా అసలు? ఒక పాఠశాలలో కానీ కాలేజీలో కానీ టీచర్లే లేనప్పుడు విద్య గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. కానీ ఈ డాక్యుమెంట్లు ఏమన్నారంటే దాని గురించి పెద్ద పట్టించుకోవద్దు. మరి దాని గురించి పట్టించుకోకుండా ఫలితాల గురించి పట్టించుకోవాలి. మనం ఫలితాల గురించి పట్టించుకోవడం అంటే దాని అర్థమైంది అసలు కాపీ కొట్టమని చెప్పడమే ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొక వైపు ఏమో కాపీ కొట్టొద్దు, మనం చాలా పెద్ద చెప్పండి. కాపీ కొట్టడానికి కూడా పిల్లగానికి ఒక ఆలోచన విధానం రావాలి కదా సార్. అదే ఇప్పుడు ఆలోచన. అవును, అంటే ఇప్పుడు ఏంటంటే ఒకరే టీచర్ ఉన్నాడు అనుకో ఒక స్కూల్లో, ఆయన ఏం చేస్తాడు? కాపీ ఎట్లా కొట్టాలో నేర్పడమే ఆయన పని అవుతుంది చివరికి. ఎందుకంటే రిజల్ట్ రావాలి కదా. మరి రేపు రిజల్ట్ రాకపోతే ఆయన ఉద్యోగం ఉండదు మళ్ళా. ఇటువంటి పదజాలము ఇందులో ఉండడం వలన మనకు తెలిసేది ఏంటంటే బడ్జెట్ కనీసం 6% కేటాయించాలి. నిజానికి చెప్పాలంటే 10% వరకు కేటాయించాలి జీడిపిలో, జాతీయ ఆదాయంలో. కానీ ఈ డాక్యుమెంట్కు అది ఒప్పుకున్నా కూడా 6% కేటాయిస్తానని ఒప్పుకున్నా కూడా దానికి ఒక రకమైన నిజాయితీ లేదు. కాబట్టి దీనిని మనం కొంత లోతుగా అర్థం చేసుకోవాలని నేను భావిస్తున్నాను. ఈ పాలసీ ఇంకొక చిన్న సమస్య కూడా, ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంది మనకు. అది కూడా ఏం చేశారంటే ఈ కరోనా మహా విపత్తును అడ్డం పెట్టుకొని ఈ ఆన్లైన్ విద్యను కూడా రుద్దటానికి చూస్తున్నారు. అంటే మనం ఆన్లైన్ విద్యకి ఏం వ్యతిరేకం కాదు, కానీ ఎప్పుడైనా కూడా ఒక పాఠశాలలో ప్రత్యక్షంగా ముఖాముఖి విద్య ఏదైతే జరుగుతుందో టీచర్ స్టూడెంట్ మధ్యలో ఒక క్లాస్ రూమ్లో, దానికి ప్రత్యామ్నాయం ఏది లేదు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ప్రత్యామ్నాయం కాదు. అయితే మరి కరోనా కాలంలో మరి మన విద్యార్థులు పోలేరు కదా, ఈ సమస్య ఉంది కదా, పాఠశాలను తెరవలేము కదా అంటే
కనీసం అప్పుడు ఏం చెప్పాలి, కరోనా ఉన్నంత కాలం మేము ఈ ఆన్లైన్ విద్య కొంత ప్రయత్నం చేస్తాం, ఆ తర్వాత మేము ఆన్లైన్ విద్యకు పోము అని చెప్పాలి. కానీ అలా చెప్పట్లేదు ఈ డాక్యుమెంట్లో. లేకపోతే ఈ డాక్యుమెంట్ కన్నా ఆ తర్వాత కూడా మళ్ళీ అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అలా చెప్పకుండా ఏం చేస్తున్నారంటే అసలు ఇక టీచర్స్ను అపాయింట్ చేయడం మానేసి ఇక ఆన్లైన్ విద్యని ప్రోత్సహిస్తే అయిపోతుంది కదా అనే ఒక దుర్మార్గమైన ఆలోచన కూడా ఈ పాలసీ మేకర్స్కు, ప్రభుత్వాలకు ఉన్నది అని మనము స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. కనీసం ఏంటంటే సరే కరోనా కాలంలో మేము ఇస్తాం, ఆ తర్వాత పాఠశాలలు కళాశాలలు తెరిచి అందరినీ విద్యార్థులను తీసుకొచ్చి డైరెక్ట్ ముఖాముఖి విద్య మేము అందిస్తాము, ఏమైనా మనకు పోస్టులు ఖాళీ ఉంటే నింపుతాం అనేది అది నిజాయితీ అందరికీ విద్య ఇవ్వటానికి. అలా కాకుండా మేము ముఖాముఖి మేము ఆన్లైన్ విద్య ఇస్తాము అని ప్రయత్నం చేసి మరి ఆన్లైన్ విద్య ఇవ్వడంలో కూడా ఏమైనా సిన్సియారిటీ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇవాళ 92% మంది, ఇది NSS అని నేషనల్ శాంపుల్ సర్వే అని ఒక ప్రభుత్వము దగ్గర పనిచేసే ఒక స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసే సంస్థ, ఆ NSS లెక్కల ప్రకారమే 92% మంది ఏవైతే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు కంప్యూటర్లు లేవు, ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు. అలాగే దాదాపు 98% మంది పేద ప్రజలకు, కుటుంబాలకు కంప్యూటర్లు లేవు, ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు. ఒక నిజాయితీ ఉంటే ఆన్లైన్ విద్యలో కూడా వాళ్ళు ఏమనవలసి ఉండే అంటే ఎస్ మేము ఈ 92% విద్యార్థులకు మేము ఒక ఆండ్రాయిడ్ సెల్లో లేకపోతే ఒక ట్యాబ్లెట్ అంటే అదే ఒక కంప్యూటర్ లాగా ఉంటుంది కదా, అటువంటిది మేము సప్లై చేస్తాము, సప్లై చేసి పేద ప్రజలకు, పేద విద్యార్థులకు విద్య అందిస్తాము మేము అని అనవలసి ఉండే. అది మాత్రం అనటం లేదు. మళ్ళీ అది ఎందుకు అనటం లేదు అంటే మళ్ళీ మా దగ్గర డబ్బులు లేవని. మరి డబ్బులు ఎట్లా వస్తాయి? నువ్వు 6% కేటాయించవు. రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణలోనైతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క శాతం తగ్గించుకుంటూ పోతున్నారు విద్య మీద బడ్జెట్. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 11% ఉన్న బడ్జెట్ను ఇప్పుడు 7%, దగ్గర 6.5% తీసుకొచ్చారు. మరి అట్లా కేటాయించకుండా తప్పకుండా ఉన్నప్పుడు పేద ప్రజలకు వాళ్ళు ఎలాగ ఇది ఇవ్వలేరు. ఇవ్వనప్పుడు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మాట్లాడడంలో వాళ్ళకు ఉండే నిజాయితీ ఏమిటి అంటే కొద్ది మంది ఒక 5% లేకపోతే 8% ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళ కోసమా ఈ విద్య అని మనం అడగవలసి ఉంది. కానీ పేద ప్రజలకు ఈ ఎక్విప్మెంట్ మేము ఇచ్చి మేము అందరికీ విద్య అందేటానికి చూస్తాం. కనీసం అది విడిచిపెట్టండి. ఇప్పుడు గ్రామాలలో మీరు టీవీలలో పాఠాలు వినండి అంటున్నారు. మరి టీవీలలో పాఠాలు వినాలంటే ఇప్పుడు ఆ టీవీలకు కనెక్షన్స్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. తర్వాత టీవీలు కూడా ఒక ఊళ్ళో ఒక టీవీ ఉంటే చాలదు కదా, ఎందుకంటే అందరూ మళ్ళీ ఒక దగ్గరికి పోతే మళ్ళీ కరోనా ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఊళ్ళో ఒక 5-6 టీవీలు ఇచ్చి అక్కడ మీరందరూ ఆ వాడకు పోయి మీరు అక్కడ వినండి అని ఆ నిజాయితీ కూడా లేదు. సో కాబట్టి చివరికి నేను చెప్పవలసింది ఏంటంటే విద్యకు ఇవ్వవలసిన బడ్జెట్ ఇవ్వకపోవడం వలన మిగతా ఏవి వాళ్ళు మాట్లాడినా కూడా వాటికి అర్థం లేకుండా పోతున్నది. అది చెప్పవలసింది. ఓకే సార్, ప్రధానంగా ఈ పాలసీ కమర్షియల్కు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఏంటి సమస్యల? ఈ పాలసీ విద్యా విధానంలో మార్పులకు సంబంధించిన పాలసీ కమర్షియల్కు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారా? లేదండి, సమస్యలను పరిష్కరించే దిశగా లేదు ఇది. ముఖ్యమైన సమస్య మన పాఠశాల విద్యలో కానీ ఉన్నత విద్యలో కానీ చాలామంది అన్నట్టే ఇంతకుముందు నేను అన్నట్టు టీచర్స్ రిక్రూట్మెంటు, తర్వాత లెక్చరర్స్ రిక్రూట్మెంట్ అది చేస్తాము ఒక నిర్దిష్ట సమయంలో అని ఇందులో ఎక్కడా లేదు. ఇక రెండవ సమస్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు మన దగ్గర. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు మేము వచ్చే సంవత్సరమో 2 సంవత్సరాల్లో ప్రొవైడ్ చేస్తామనేది అది లేదు. ఇక మూడవ సమస్య ఏంటంటే విద్యార్థులకు ఇప్పుడు ఆన్లైన్ విద్యలో చాలామందికి ఎక్విప్మెంట్ లేదు, కంప్యూటర్లు లేవు, ఇంటర్నెట్ లేదు, టీవీలు లేవు. ఇవి మేము సప్లై చేస్తాము అని అంటేనేమో
కొంత మేరకు అది ఉపయోగపడేది. ఏది వాళ్ళన్న ఈక్విటీ ఎడ్యుకేషన్కు. అది వాళ్ళు చేయటానికి రెడీగా లేరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందులో ఈవెను ఫెలోషిప్లు కూడా ఇంతకుముందు స్కాలర్షిప్లు ఉండే విద్యార్థులకు ఫెలోషిప్లు ఉండే, స్కాలర్షిప్లు ఉండే. ఆ స్కాలర్షిప్ల విషయంలో కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే మేము మెరిట్ మీద ఇస్తాము ఈ స్కాలర్షిప్లు. ఇప్పుడు మెరిట్ మీద ఇవ్వడము అనేది ఇప్పుడు పేదవాళ్లకు మెరిట్ ఉంటే మెరిట్ మీద ఇవ్వడము ఒక అంశం. కానీ స్కాలర్షిప్ అంటేనే పేదవాళ్ళకి ఇవ్వాలి ముందు. అలా కాకుండా మేము మెరిట్ ఉన్న వాళ్ళకు ఇస్తాము అని అంటే ఏంటంటే ఇక మేము పేదవాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇవ్వము, పేదవాళ్ళందరికీ మేము ఫెలోషిప్లు ఇవ్వము. మరి అటువంటప్పుడు ఎవరికి విద్య అందుతుందిగా? అది ఒక పెద్ద సమస్య. ఇవాళ మన దేశంలో పేద ప్రజలు చదువుకోవాలంటే అసలు ఇది సిగ్గుచేటైన విషయం. ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో ఇంకా నిరక్షరాస్యత ఉంది అని అంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం లేదు. కానీ ఇప్పటికీ వాళ్ళు ఇగో ఒక 5 సంవత్సరాలలో ఇది చేస్తాము, దీనికి కావలసిన మేము ఫండ్స్ అన్ని ఇస్తాము అని వాళ్ళు అనటం లేదు. పైకి ఇప్పుడు ఏంటంటే ఇందులో కమర్షియలైజేషన్ ఎంకరేజ్ చేసి విద్యా వ్యాపారీకరణ చేసి, విద్యా వ్యాపారీకరణ అంటే ఏమిటిగా అంటే ఎవరు డబ్బులు కడతారో వాళ్ళకే విద్య, ఎవరు డబ్బులు కడతారో వాళ్ళకే విద్య అన్నప్పుడుగా ఇక అంతకన్నా పెద్ద సమస్య లేదు ఈ దేశంలో. మన దేశంలో పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న దేశం ఇది. ఇటువంటి దేశంలో నువ్వు ప్రైవేటైజేషన్ చేసి కమర్షియలైజేషన్ చేసి మీరు విద్యను కొనుక్కోండి అని అంటే ఇక దీనికన్నంత ఒక పెద్ద సమస్య ఇంకోటి లేదు. యాక్చువల్గా మొత్తం దేశమే నిరక్షరాస్య చీకటి దేశంగా మారిపోతుంది. ఇప్పటికే చాలా మనకు రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే మొత్తము కొంతమంది పాఠశాలల్లో చేరిన, కళాశాలల్లో చేరిన వాళ్లకు విద్యా ప్రమాణాలు లేవు, స్టాండర్డ్స్ లేవు అని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇప్పటికే. ఇక ఈ కమర్షియలైజేషన్ కనుక ఇంకా ముందుకు పోతే ఇక అసలు ఈ దేశమే ఏమంటారు దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక డార్క్ కంట్రీగా తయారైపోతుంది. అంటే ఏమాత్రము జ్ఞానం లేని సమాజంగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా మేము నాలెడ్జ్ సొసైటీని నిర్మిస్తాము, నాలెడ్జ్ ఎకానమీని నిర్మిస్తామని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఈ డాక్యుమెంట్లో కూడా అక్కడక్కడ ఉన్నది. కానీ నాలెడ్జ్ ఎకానమీ కాదు, నాలెడ్జ్ సొసైటీ కాదు. ఇది ఒక రకంగా ఇల్లిటరేట్ అండ్ ఇగ్నరెంట్ సొసైటీగా మార్చివేసే ప్రమాదం ఉన్నది ఈ కమర్షియలైజేషన్ ద్వారా. ఎందుకంటే ఇందులో కమర్షియలైజేషన్ ఎంకరేజ్ ఏమన్నారంటే దానికి ఒక కొత్త పేరు పెట్టారు. ఇప్పుడు ఏంటిది ఆ కొత్త పేరు? ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్. ఎవరైనా ఫిలాంథ్రఫిక్ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ ఉందా? మనం మొన్ననే చూస్తున్నాం. ఈ కరోనా సమయంలో కూడా వాళ్ళు ఇవాళ ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారో మనం చూసాం. తల్లిదండ్రులు పోయి ఆ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ముందు కనీసం ఈ ఒక్క సంవత్సరం అయినా మేము పోయిన సంవత్సరం ఎంత కట్టినామో అంతే కడతాం, మేము ఒక్క సంవత్సరం మమ్మల్ని వదిలిపెట్టండి, నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మీరు ఎంత కట్టమంటే అంత కడతామని ప్రాధేయపడ్డారు వాళ్ళకు. అటువంటి సమయంలో వీళ్ళు ఏమంటున్నారంటే ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్ ఉన్నారు, వాళ్ళను మేము ఎంకరేజ్ చేస్తాము అని మాట్లాడుకుంటూ వచ్చారు. అని ఇంకొక దగ్గర ఏం రాశారు? ఈ ఫిలాంథ్రఫిక్ ప్రైవేటు ప్రాఫిట్స్ కూడా చేసుకోవచ్చట. అసలు ప్రాఫిట్స్ చేసుకున్న వాళ్ళు ఫిలాంథ్రఫిక్ ఎట్లయితారు? ఫిలాంథ్రఫిక్ అంటే తెలుగులో దాతృత్వ విద్యా సంస్థలు. మరి దాతృత్వ విద్యా సంస్థలు లాభాలు సంపాదించుకుంటే ఇక దాతృత్వం ఏముంటుంది అలా? కాబట్టి అసలు విషయం ఏంటంటే లాభాలు చేసుకునే ప్రైవేటును ఎంకరేజ్ చేస్తాము అని వీళ్ళు చెప్పకనే చెప్పారు. సో ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్ అనే పదజాలం కింద వీళ్ళు విద్యలో వ్యాపారీకరణను ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏమంటున్నారంటే మేము రెగ్యులేటరీ సంస్థ, నియంత్రణ సంస్థలను కొన్ని తీసుకొచ్చి వీళ్ళని మేము నియంత్రిస్తాము అని. నియంత్రించడం అనేది దానికి కూడా నియంత్రణ గురించి ఏమన్నారంటే లైట్ అండ్ టైట్ అట. అంటే నియంత్రణ కూడా సీరియస్ నియంత్రణ ఉండదు. అందులో కూడా ఏమంటున్నారంటే మేము చేస్తాము కానీ లైట్గా ఉండాలి, ఎందుకంటే ఎక్కువ నియంత్రణ చేస్తే మళ్ళీ వాళ్ళు డిస్కరేజ్ అయిపోతారు,
డిస్కరేజ్ అయిపోయి వాళ్ళు పెట్టుబడి పెట్టకుండా పోతారు అనే ఉద్దేశంతో నియంత్రణ అని చెప్పి మేము మామూలుగా నియంత్రణ చేసినా కూడా వాళ్ళంతటా వాళ్ళే సీక్రెట్లు కూడా, అంటే ఫైనాన్షియల్ విషయాలు కూడా మాకు చెప్తారు, రిక్రూట్మెంట్లో ఎట్లా చేస్తున్నారో కూడా వాళ్ళు చెప్తారు, ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారో కూడా నిజాయితీగా చెప్తారు అని ఇలా మాట్లాడారు. యాక్చువల్గా దీన్ని జంధ్యాల తిలక్ అని ఒక ఎడ్యుకేషన్ ఎకానమిస్ట్ ఉన్నాడు, దేశంలోనే పేరెన్నిక గల ఒక విద్యా ఎడ్యుకేషన్ ఎకానమిస్ట్. ఆయన ఏమన్నాడంటే ఈ డాక్యుమెంట్కు అసలు నమ్మలేని నమ్మకం ఉంది ఎవరి మీద, ఈ ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్ అనే పేరు మీద విద్యను ఒక వ్యాపారంగా చేసుకునే వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం ఉంది వీళ్ళకు. అంటే బేసికల్గా ఏంటంటే అనవసరంగా నమ్ముతున్నారు వీళ్ళు అని ఆయన మొన్న హిందూలో ఒక ఆర్టికల్ రాస్తూ ఆయనే చెప్పాడు. సో కాబట్టి ఇట్లా ఒకవైపు దేశభక్తి అని మాట్లాడుతున్నారు అందులో, ఏది డాక్యుమెంట్లో. ఒకవైపు మేము భారతదేశంలో ఉండే ఏది పురాతన సాంప్రదాయాలు, పురాతన ఇదే అని అంటున్నారు. సరే, మనం ఒప్పుకోకున్నా కూడా అట్లీస్ట్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు అని మనం అనుకోవచ్చు. కానీ నిజాయితీగా వాళ్ళు ఇండియా గురించి అంత ప్రేమ ఉందా వాళ్ళకు? నిజంగా వాళ్ళకి ఏమైనా దేశభక్తి ఉందా అంటే ఇంకొక వైపు ఏంటంటే విదేశీ విశ్వవిద్యాలయాలను మేము ఆహ్వానిస్తాము అని మళ్ళా అంటున్నారు. అంటే ఒక రకమైన విరుద్ధ వైఖరి. ఒకవైపు ఏమో దేశభక్తి అనుకుంటూ ఇంకొక వైపు ఏమో విదేశీ విద్యా సంస్థలను మేము ఆహ్వానిస్తామని, ఒకవైపు ఏమో దేశభక్తి అనుకుంటూ ఇంకోవైపు ఏమో 4 సంవత్సరాల డిగ్రీ. ఈ 4 సంవత్సరాల డిగ్రీ ఎవరికండి? ఇవాళ 4 సంవత్సరాల డిగ్రీ చదివితే అమెరికాకు వెళ్ళడం ఈజీ. అంటే ఒక 5% ధనిక విద్యార్థుల కోసం మొత్తం విద్యా వ్యవస్థనే మార్చేసి ఇవాళ అమెరికనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. అందుకోసమే ఇవాళ ఈ డాక్యుమెంట్ను ఒక రకంగా మనము క్యారెక్టరైజ్ చేయాలనంటే అమెరికనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవాళ 4 సంవత్సరాల డిగ్రీ పెట్టి అమెరికాకు ఎట్లా సులభంగా పోవచ్చు అనే దానికి మొత్తం విద్యా వ్యవస్థను మార్చేస్తున్నారు. అంతేకాకుండా ఏం చేస్తారట, ఈ 4 సంవత్సరాల్లో ఏ సంవత్సరం అయినా వెళ్ళిపోవచ్చట. అంటే మొదటి సంవత్సరం చదువుకొని అయిపోయాక వెళ్ళిపోవచ్చట. ఏమిస్తారు వాళ్ళకి అంటే మేము సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. 2వ సంవత్సరం ఎవరైనా ఉండి 2 సంవత్సరాలు ఉండిపోతే 2 సంవత్సరాలు ఉండి కూడా పోయవచ్చు వాళ్ళు. 3వ సంవత్సరం ఉంటే 3వ సంవత్సరం ఉండి 3వ సంవత్సరం కూడా వెళ్ళిపోవచ్చు. 4వ సంవత్సరం ఉంటే అప్పుడు మేము ఫుల్ డిగ్రీ ఇస్తాము. ఆ 4 సంవత్సరాల డిగ్రీ అయిపోయాక వాళ్ళకు రీసెర్చ్ స్కిల్స్ కూడా ఉన్నాయని మేము ఇస్తాము, మీరు డైరెక్ట్గా అమెరికాకు పోవచ్చు అని చెప్పకనే చెప్తున్నారు. ఒకవైపు ఏమో మేము ఎనలిటికల్ థింకింగ్ డెవలప్ చేస్తాము, క్రియేటివ్ థింకింగ్ మేము డెవలప్ చేస్తాము, డిస్కవరీ బేస్డ్ టీచింగ్ చేస్తామని ఒకవైపు అంటున్నారు. ఒకే సంవత్సరం చదివినాక మీరు వెళ్ళిపోమంటే ఏం ఎనలిటికల్ థింకింగ్ వస్తుంది వాళ్ళకు? ఏం క్రిటికల్ థింకింగ్ వస్తుంది వాళ్ళకు? ఒక డిగ్రీ అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అన్ని సబ్జెక్టులు కూలంకషంగా చదవాలి. దీని అర్థం ఏంటంటే ఎవరెవరైతే చదువుకోలేరో డబ్బులు లేక మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి ఏం చేయాలి? అసలు స్కూల్ విద్యలో ఏం చేశారంటే 6వ తరగతి నుంచే మీరు వొకేషన్ చేసుకోవచ్చు. వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నారు అందులో. అంటే 6వ సంవత్సరాల్లో ఏమి వృత్తులు చేసుకోవచ్చు మేము అంటే అది కూడా రాశారు. కార్పెంటరీ, పాటరీ మేకింగ్, లేకపోతే కాబులరీ, ఇవన్నీ ఏంటి? ఒక కుల ఆధారిత వృత్తులు. అంటే ఈ కుల ఆధారిత వృత్తులను చేసుకోవటానికి మేము వెళ్ళిపోవాలన్నా అంటే ఒక రకంగా ఏం చెప్తున్నారు? పురాతన కుల వ్యవస్థను మళ్ళీ మేము ఎస్టాబ్లిష్ చేస్తాము. ఎందుకంటే మీరు మళ్ళీ ఏంటంటే వడ్రంగి కొడుకు మళ్ళీ వడ్రంగి కావాలి, వడ్రంగి బిడ్డలు మళ్ళీ వడ్రంగిలే కావాలి, లేకపోతే కుమ్మరి వాళ్ళ బిడ్డలు కుమ్మరోళ్ళే కావాలి. అంటే ఏంటి దీని అర్థం? ఇవాళ అంబేద్కర్ లాంటి వాళ్ళు, పూలే లాంటి వాళ్ళు పీడిత వర్గాలకు, పీడిత కులాలకు చదువు వస్తే వాళ్ళ కుల వృత్తులే కాకుండా వేరే వృత్తులకు పోయినప్పుడు వాళ్లకు సామాజిక గౌరవం వస్తుంది, వాళ్లకు సామాజికంగా ఎదుగుతారు, సామాజిక అసమానతలు తగ్గుతాయి, ఆర్థిక అసమానతలు తగ్గుతాయి అని వాళ్ళు జీవితాంతం పోరాటం చేస్తే వీళ్ళు ఏమంటున్నారంటే మీరు 6వ తరగతి నుంచే కూడా వృత్తి విద్యలు చేసుకోవచ్చు
అని అంటే కింది కులాలకు కింది వర్గాలకు ఇవాళ మీరు కుల వృత్తులు చేసుకోండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ధనవంతులు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు అని వాళ్ళు చెప్పడం చూస్తే ఇది చాలా 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 ఒక డేంజరస్ పాలసీగా మనకు కనిపిస్తున్నది. అది ఇక్కడ సమస్యలను పరిష్కరించడం కాదు, ఉన్న సమస్యలను ఎక్కువ చేయటానికే ఈ డాక్యుమెంట్లో సజెషన్స్ ఉన్నాయి తప్ప వాటిని ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏ రకమైన సజెషన్స్ ఇందులో పెద్దగా లేవు. సార్, విద్యా వ్యవస్థలో గవర్నెన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే ఈ విద్యా వ్యవస్థలో ఎట్లా వాళ్ళు ఏమిటంటే ఇప్పుడు ఒక హిందూ మత రాజ్య స్థాపన చేయాలి, మొత్తం సమాజాన్ని కూడా ఆ రకంగా మార్చాలి, అంటే భావజాల రంగంలో మార్చాలి. ఇందులో ఉండే అత్యంత ప్రమాదమైన విషయం ఏంటంటే భావజాల రంగంలో ఒక హిందుత్వాన్ని తీసుకురావాలి. ఆ హిందుత్వాన్ని తీసుకురావాలంటే ఏంటంటే అందుకోసమే మీరు చూస్తే నర్సరీ విద్యలో ఏం చెప్పాలా అనేది కూడా ఎన్సీఆర్టీ వాళ్ళు తయారు చేస్తారట. ఎన్సీఆర్టీ అంటే ఢిల్లీలో ఉండే ఎన్సీఆర్టీ ఇవాళ మనకు 3 సంవత్సరాల పిల్లలకి ఏం చెప్పాలనో వాళ్ళు డిసైడ్ చేస్తారని రాశారు. అలాగే మూడవ తరగతి వరకు వాళ్ళకు అక్షర జ్ఞానం ఉందా లేదా, అంకెల జ్ఞానం ఉందా లేదా అనేది పరిశీలించడానికి పరీక్షించడానికి ఎన్సీఆర్టీను ఎంహెచ్ఆర్డీ చేస్తుందట. అంటే దీని అర్థం ఏంటంటే పసి మెదళ్ళల్లో కూడా వాళ్ళకు సంబంధించిన ఈ భావజాలాన్ని వ్యాప్తి చేసుకోవటానికి అటువంటి పాఠాలు అటువంటి పాఠ్యాంశాలను పెట్టి వాళ్ళే డైరెక్ట్ కంట్రోల్ చేయటానికి ఇవాళ చూస్తున్నారు. అది చాలా అత్యంత ప్రమాదమైన విషయం. అందుకోసమే కంట్రోల్ కూడా ఎక్కువ చేస్తున్నారు, ఇంతకు ముందు లేనంత కంట్రోల్. ఎందుకంటే కంట్రోల్ చేస్తే తప్ప వాళ్ళ భావజాలాన్ని రుద్దడం సాధ్యం కాదు. అందుకోసమే స్కూలు విద్య నుంచి ఇప్పుడు స్కూలు విద్యలో కూడా స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనేది మన దగ్గర ఉండే ఎస్సీఆర్టీ నిర్ణయించదుగా, ఇది స్టేట్లో. దీనిలో అందుకోసమే రాజ్యాంగంలో ఉండే ఫెడరల్ స్ఫూర్తినంతా ధ్వంసం చేసేసింది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ చాలా సీరియస్గా ఆలోచించాలి ఈ విద్యా విధానం గురించి. ఎందుకంటే వాళ్ళ హక్కులను కూడా తీసేసుకుంటున్నారు. ఇక్కడ ఉండే ఎస్సీఆర్టీ హక్కులను కూడా తీసేసుకొని ఎన్సీఆర్టీ మెయిన్గా సిలబస్లను తయారు చేస్తుంది. ఆ తర్వాత మొత్తం కంట్రోల్ అంతా ఇవాళ ఒక సంస్థను, అన్ని ఆల్ ఇండియా సంస్థలను వాళ్ళు స్థాపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక యూజీసీ ఉండదు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషను ఇక నామమాత్రంగా ఉంటుంది. ఏఐసిటి ఉండదు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది. ఇవన్నిటినీ ఒక నామమాత్ర సంస్థలుగా మార్చేసి వాళ్ళు ఒకటే ఒక సంస్థ పెట్టారు, దాని పేరు నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థను పెట్టారు. అది యాక్చువల్గా ఏంటంటే అన్నిటికన్నా ఒక సెంట్రలైజ్డ్ పైన ఉండే సంస్థ. అందులో సభ్యులు చాలా పేరెన్నిక గల, చాలా అకాడమిక్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు అని రాశారు. కానీ అందులో ఉండేది ఎవరు? దాన్ని విద్యావేత్తలు, సైంటిస్టులు, ఇతర మేధావులు కూడా ఉంటారని చెప్పారు సార్ దీంట్లో. చెప్పారు. అక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే వీళ్ళను నియమించేది ఎవరు? ఒకటేంటంటే అందులో చాలా తక్కువ మంది ఉంటారు. అంతకుముందు కొంత నంబర్ రాశారు, ఇప్పుడు నంబర్ రాయలే. సమ్ పీపుల్ అన్నారు, కొద్ది మంది అన్నారు. ఒకటేంటంటే ఈ కొద్ది మంది విద్యావేత్తలు అన్నారు, సైంటిస్టులు అన్నారు, ఇవంతా మీరు చెప్పినట్టుగా అన్నారు. కానీ వీళ్ళని నిర్ణయించేది ఎవరు, నియమించేది ఎవరు అనేది అక్కడ పేర్కొనలేదు. కానీ మనము డ్రాఫ్ట్ రిపోర్ట్ చూస్తే వీళ్ళను నియమించేది ఎంహెచ్ఆర్డి. ఇవాళ ఎంహెచ్ఆర్డి అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. సో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఐడియాలజీని బట్టి ఎంహెచ్ఆర్డి కూడా అదే ఐడియాలజీ కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ఎంహెచ్ఆర్డి వాళ్ళు ఈ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నియమిస్తారు. అంటే డైరెక్ట్ కంట్రోల్ ఫ్రమ్ అబౌవ్. ఇంకేం చేశారంటే అందులో వాటితో పాటు మేము
ఒక 4 అంటే 4 విధులు 4 సంస్థలు వేరే వేరే చేయాలి అని అంటున్నారు. ఏంటిది? ఇప్పుడు అక్రెడిటేషన్ చేసే సంస్థ వేరుగా ఉంటుంది. దాని పేరేం పెట్టారు? ఎన్ఏసి, నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్. అలా రెగ్యులేషన్ చేయడానికి ఒక సంస్థ ఉంటుంది. దాని పేరేం పెట్టారు? ఎన్హెచ్ఈఆర్సి, నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్. ఇంకా లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అని దాన్ని కూడా నిర్ణయించడానికి ఇంకొకటి పెట్టారు, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. అంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండే సంస్థ. దట్ ఈజ్ అందుకే ఓవర్ సెంట్రలైజేషన్ ఏమంటాం మన తెలుగులో, అతి కేంద్రీకరణ. విద్యా విధానాలు అన్నీ అతి కేంద్రీకరణ జరిగిపోయి స్కూలు నుండి యూనివర్సిటీ వరకు ఆ నేషనల్ సంస్థలే కంట్రోల్ చేసుకోవటానికి వాళ్ళు ఆ మెకానిజంను డెవలప్ చేశారు. అంతేకాకుండా మనం మరి యూనివర్సిటీ వస్తే యూనివర్సిటీలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎట్లా ఉంటుంది గవర్నెన్స్ అంటే, అక్కడ కూడా ఏం చెప్తున్నారంటే ఒక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మేము నియమిస్తాము అని అంటున్నారు. ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో కూడా అక్కడ కూడా అన్నారు, వాళ్ళు కూడా సైంటిస్టులు ఉంటారు, చాలా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇదంతా విద్యావేత్తలు ఉంటారని అంటున్నారు. కానీ వాళ్ళని ఎవరు నిర్ణయిస్తారు అనేది మళ్ళీ ఒక సంస్థ. ఇంతకుముందు మన విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ను, స్టేట్ యూనివర్సిటీలలో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఏదో నిర్ణయించేవాళ్ళు. సెంట్రల్ యూనివర్సిటీలలో ఎంహెచ్ఆర్డి, యూజీసీ వాళ్ళు నిర్ణయించేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏమి లేదు.